ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 24వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అయిన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్య. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న 23వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారా మృతి పొందిందని, ఆమెను పాతి పెట్టడానికి అబ్రహాము వెల ఇచ్చి ఆ యొక్క ఎఫ్రోను పొలాన్ని కొన్నట్లుగా ఆ పొలంలో ఆమెను పాతి పెట్టినట్లుగా నిన్నటి దినాన్న మనం ధ్యానం చేశాం. అబ్రహాము ఆ ప్రదేశమందు ఉన్నవాడే గొప్పవాడుగా వారికి ఎలా కనిపించాడన్నారండి? నీవు మా మధ్య మహారాజువై ఉండగా నీవు మమ్మల్ని అడగటం ఏమిటి? నీవు ఆజ్ఞాపిస్తే దేనినైనా నీ వశమవుతుంది కదా అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు అబ్రహాము తగ్గించుకున్న ఆ మనస్సును మనం ధ్యానం చేశాం. ఇదేం పిల్లారా, ధ్యానం చేయటమే కాదు, ఆ ప్రదేశానికి మహారాజుగా ఉన్న ఏది కూడా ఉచితంగా తీసుకోవటానికి ఇష్టపడినటువంటి అబ్రహాముగా మనం చూసాం. హల్లెలూయా. ఎంత గొప్ప నమ్మకత్వము అబ్రహాము జీవితంలో నుండి మనం ధ్యానం చేసాం. ప్రియమైన పిల్లారా, 23వ అధ్యాయంలో శారా చనిపోయింది. ఆమెను మక్పేలా గృహలో ఆమెను పాతి పెట్టడం జరిగింది. తర్వాత ఏమి జరిగిందో 24వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడంటే అండి. ఇదేం పిల్లారా, వాగ్దానం చేసిన దేవుడు తన సొంత దేశము నుండి, సొంత ప్రదేశము నుండి తనదు కాని దేశానికి దేవుడు నడిపించాడు. ఆ నడిపింపబడినటువంటి ఆ కనాను దేశాన్ని అబ్రహాముకు దానిని స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. ఇదేం పిల్లరా, ఆ కారణాన్ని బట్టి అబ్రహాము దేవుని మాటను నమ్మి ఆయన వెళ్ళమన్నటువంటి ఆ దేశానికి వచ్చాడు. అదే కనాను దేశం. ఆ కనాను దేశంలో దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడంటండి.
హల్లెలూయా. మరి ఒక వ్యక్తి దేవునిపై నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యథార్థమైన మరి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అనేటువంటిది అబ్రహాము జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చును. నా ప్రియ దేవుని జనాంగమా, మరి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. మరి ఒక ప్రక్క భార్య చనిపోయింది. మరి వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు ఇస్సాకు వయస్సులో పెరుగుతూ ఉన్నాడు, వయస్సుకు వచ్చాడు. ఇక అబ్రహాము బహు వృద్ధుడైపోవడం, మరి అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం. మరి ఈ మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అబ్రహాము 2వ వచనంలో అంటున్నాడు కదా, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము అంటూ ఉన్నాడు. ఇదేం పిల్లారా, మరి వాస్తవంగా మరి ఆ పెద్ద దాసుడు ఎవరు? మరి తన ఇంటి పెద్ద దాసునితో అబ్రహాము మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి వానితో అబ్రహాము మాట్లాడుతూ నీ చేయి నా తొడ కింద పెట్టి నాతో ప్రమాణం చేయి అంటున్నాడు. దేనికి ఈ ప్రమాణం? ఎందుకు ఈ ప్రమాణం అబ్రహాముకి అవసరమైంది అని అంటే, ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక అంటూ ఉన్నాడు. అంటే ఈ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన పిల్లారా, మరి బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు, కుమారుడేమో వయసుకు వచ్చాడు. అందుకే తన కుమారునికి పెండ్లి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైన పిల్లారా, మరి ఆలోచన కలిగినటువంటి అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడు, ఇక్కడ పేరు మరి ప్రస్తావించలేదు, కానీ మరి 15వ అధ్యాయంలో దేవుడు దర్శనములో మాట్లాడినప్పుడు దేవుడితో అబ్రహాము పలికిన మాట ఏంటంటే, నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా ఇంటికి మరి దమస్కు ఎలియాజరే మరి నాకు మరి వారసుడవుతాడని చెప్పాడు కదా. కాబట్టి మరి ఆ ఎలియాజరే ఇక్కడ పెద్ద దాసునిగా మనం మరి మాట్లాడుకుంటే ఆ ఎలియాజరే తప్ప మరి ఇంకా వేరే వారు ఎక్కడ మనకు మరి కనిపించరు కదా. కాబట్టి ప్రియమైన పిల్లరా, మరి తన ఇంటి పెద్ద దాసునితో మరి ప్రమాణం చేయించినటువంటి ఆ వ్యక్తి దమస్కు ఎలియాజరే అని మనం ఇక్కడగా అర్థం చేసుకోవచ్చున్నాం. మరి ఆయన అంటున్నాడు కదా, నేను ఏ ప్రజల మధ్య కాపురమున్నానో ఆ ప్రజలలో నుండి నా కుమారునికి నీవు కుమార్తెను తేకూడదు. ఎందుకు ఈ మాట తన పెద్ద దాసునితో చెప్పగలుగుతా ఉన్నాడు అబ్రహాము అని అంటే, ప్రియమైన పిల్లరా, అబ్రహాము బహుగా కాలము గడిచిన వృద్ధుడైపోయాడు. ఇప్పుడు తన కుమారునికి కుమార్తెను వెతకడానికి ఆయనకు మరి వయస్సు మరి పెద్దదైపోయింది, వృద్ధుడైపోయాడు. కాబట్టి నేను తిరగలేను, కాబట్టి నా కుమారునికి ఈ కనాను స్త్రీలలో ఒక దానిని నువ్వు పెళ్లి చేయకూడదు అంటూ ఉన్నాడు. మరి ఏం చేయాలి? మరి 5వ వచనం మనం చూస్తే మరి 4వ వచనంలోనే మరి నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును నాయన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదను అంటున్నాడు. అంటే కనాను స్త్రీలలో ఒక దాన్ని చేయొద్దు, నా బంధువుల యొద్దకు వెళ్ళి ఒక దానిని నా కుమారునికి భార్యగా నీవు తీసుకుని రావాలి అని చెప్తా ఉన్నాడు. ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి? ప్రియమైన పిల్లరా, కనాను దేశము ఎలాంటిది? కనాను దేశము శపింపబడినది. మరి శపింపబడిన దేశానికి దేవుడు ఎందుకు అబ్రహాము నడిపించాడు? ప్రియమైన పిల్లరా, దేశము శపించబడటం కాదు, ఆ దేశములో నివసిస్తున్నటువంటి వారు శపించబడ్డారు. దేశము శపితమైనది కాదు, ఆ దేశము శపితమైన వారితో నిండి ఉంది కాబట్టి ఆ పదాన్ని అక్కడ వాడటం జరిగింది. ప్రియమైన పిల్లరా, మరి కనాను అంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. మరి ఆ దేశాన్ని అబ్రహాముకు మరి అతని సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకవేళ ఆ వాగ్దానాన్ని మరిచి అబ్రహాము తాను నివసిస్తున్నటువంటి కనాను స్త్రీలలోనే ఒక దానిని చేసినట్లయితే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ శాపము కలిగినటువంటి మరి ఆ యొక్క శపితమైనటువంటి ఆ మనస్సు ఒకవేళ ఇస్సాకు కూడా కలిగితే మరి దేవుడు మరి తరతరములకు మరి నీ స్వాస్థ్యమునకు మరి నీ ఈ సంతానానికి స్వాస్థ్యముగా ఎత్తానన్న దేవుని వాగ్దానము
మరి నెరవేరేది కాదేమో. మరి ఈ రోజున మనం చూస్తే మరి దైవభక్తి కలిగినటువంటి కుమారుడు దైవభక్తి లేని స్త్రీని వివాహం చేసుకుంటే మరి వారి మనసులు త్రిప్పివేశారని ఉంది. ఎవరిని? మరి ప్రిదేన్ పిల్ల దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మరి ఆ యొక్క అన్య రాజుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు మరి వారు అన్య దేవతల తట్టు తన మనసును త్రిప్పివేశారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాము ఎంత దూరదృష్టితో మరి ఆలోచన చేస్తూ తన పెద్ద దాసినితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రిదేని పిల్లరా, ఈ కనాను దేశపు స్త్రీలలో మరి ఒక దానిని నా కుమారునికి వివాహం చేయకూడదు. నీవు నా బంధువుల యొద్దకు వెళ్ళి అక్కడ నుండి నా కుమారునికి మరి భార్యను తేవాలని చెప్పి తన పెద్ద దాసుడైన దమస్కు ఎలియాజరుతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ప్రిదేన్ పిల్లరా, ఇక్కడ అబ్రహాము దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎంత జాగ్రత్త పడుతున్నాడండి. కనాను అంటే శపితమైనది. శపితమైన ప్రజల నుండి నా కుమారునికి సంతానము కలిగినటువంటి స్త్రీ రాకూడదు. మరి ఎవరై ఉండాలి? ఈ ప్రాంతపు స్త్రీ అయి ఉండకూడదు. అందుకే నా బంధువుల యొద్దకు వెళ్ళు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రిదేన్ పిల్లరా, మరి ఆ దాసుడు అంటున్నాడు కదా, మరి అబ్రహామేమో మరి నా బంధువుల యొద్దకు వెళ్ళి అక్కడ నుండి నాకు కుమారునికి మరి భార్యను తేవాలన్నప్పుడు ఆ దాసుడు అంటున్నాడు కదా, ఒకవేళ నేను వెళతాను, నేను వెళ్ళినప్పుడు ఆ స్త్రీ నాతో రానంటే మరి ఏంటి పరిస్థితి? మరి ఆ దాసుడు తన యొక్క మరి అనుమానాలను నివృత్తం చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. 5వ వచనంలో, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అన్నాడు. ప్రిదేని పిల్లారా, మరి అబ్రహామేమో కనాను స్త్రీలలో ఎవరిని నాకు కుమారునికి భార్యగా తేవద్దు, నా బంధువుల యొద్దకు వెళ్ళి ఒక ఆమెను భార్యగా తీసుకునిరా అంటే మరి ఈ దాసునికి ఒక మరి అనుమానం వచ్చింది, డౌట్ వచ్చింది. ఏంటది? ఒకవేళ ఆ స్త్రీ అక్కడికే వెళ్తాను, అక్కడ నుండి ఆ స్త్రీ నా వెంట రావడానికి ఇష్టపడకపోతే మరి నీ కుమారుణ్ణి నేను అక్కడికి తీసుకుని వెళ్ళాలా అని అడిగినప్పుడు అబ్రహాం అంటున్నాడు కదా, మరి అబ్రహాము అక్కడికి నా కుమారుణ్ణి తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. ప్రిదేన్ పిల్లరా, చూసారా, దాసుడు ఒక అనుమానాన్ని రేకెత్తించాడు. ఒకవేళ నేను పిలిస్తే నా వెంట రావటానికి ఆ స్త్రీ నీ బంధువుల యొద్ద నుండి ఆ స్త్రీ రావటానికి ఇష్టపడకపోతే నీ కుమారుని నేను అక్కడికి తీసుకుని వెళ్ళాలా అని తన యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అడిగినప్పుడు అబ్రహాం అంటున్నాడు కదా, ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి యెహోవా పరలోకము నుండి తన దూతను పంపి నీకు ముందుగా పంపుతాడు. కాబట్టి నీకు ఆ యొక్క డౌట్ అక్కర్లేదు. నీకంటే ముందు పరలోకపు తండ్రి యొక్క దూత మరి నీకు సహాయం చేస్తుంది. తప్పకుండా ఆమె నీతో వస్తుంది. ఒకవేళ ఆమె నీతో రాకపోతే, నీతో రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నీవు తప్పినవాడు అవుతావు. ప్రియమైన పిల్లలారా, ఈ తొడ క్రింద మరి ప్రమాణం చేయటం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన పిల్లల ఆలోచన చేస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ కాలపు పరిస్థితులను బట్టి ఎవరైనా మరి మరొకరికి ప్రమాణం చేయాలనంటే ప్రియమైన పిల్లారా, మరి అక్కడ మనం చూసినట్లయితే మరి ప్రియమైన పిల్లారా, ఆ ప్రాంతపు ఆచారాలను మనం అధ్యయనం చేస్తే ప్రియమైన పిల్లారా, యాన్షియంట్ నియర్ ఈస్టర్న్ అండ్ మిడిల్ ఈస్ట్ ప్రజల యొక్క ఆచారాలను మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ప్రమాణం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క మర్మాంగం కింద మరి చేతి నుంచి ప్రమాణం చేయించుకునేవారు. మర్మాంగము అంటే మరి టెస్టికిల్స్, పురుషుని యొక్క మర్మాంగముల క్రింద తన చేతిని ఉంచి ప్రమాణం చేయించేవారు. ప్రియమైన పిల్లారా, మరి అలా చేయటం వల్ల కారణం ఏమిటి? అలా ప్రమాణం చేస్తే ప్రియమైన పిల్లారా, ఆ ప్రమాణాన్ని ఆ వ్యక్తి తప్పితే గనక
అతని సంతానాన్ని ఈ ప్రమాణం చేయించుకున్నటువంటి వ్యక్తి చంపటానికి మరి అధికారం ఉండేది. అందుకనే సంతానం కలగాలంటే పురుషుని యొక్క టెస్టికల్సే కదా మరి కారణం. కాబట్టి ఆ టెస్టికల్స్ కింద చేతిని ఉంచి తొడ క్రింద అనేటువంటి ఆ పదాన్ని మోషే ఎందుకు వాడాడు అని అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అలవాట్లను బట్టి, వారి యొక్క భాషను బట్టి ఆ పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంతానం వృద్ధి చెందాలంటే టెస్టికల్సే ప్రధాన కారణం పురుషునిలో అని. కాబట్టి అక్కడ ప్రమాణం చేయించుకునేవారు. ఆ ప్రమాణం తప్పితే అతని సంతానము, అతని ద్వారా ఎంతమంది అయితే సంతానం కలిగారో వారందరినీ ఆ ప్రమాణం చేయించుకున్న వ్యక్తి చంపవచ్చు. ఇక్కడ అబ్రహాము కూడా నా తొడ క్రింద నీ చేయి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణము మరి చేయమన్నప్పుడు ఆ పెద్ద దాసుడు అబ్రహాము తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేస్తాడు. ఇదేం పిల్లారా, ఈ ప్రమాణము అనేటువంటిది మరి అక్కడ నుండే వచ్చింది. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ప్రిదేం పిల్లారా, ఇంగ్లీష్ భాషలో ఉపయోగిస్తున్నటువంటి మరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే టెస్టిమోనీ, ఇది నా టెస్టిమోనీ అంటారు. మరి టెస్టిఫై అని అంటే సాక్ష్యము, టెస్టిమోనీ. మరి ఈ ప్రమాణము దగ్గర నుండే ఈ టెస్టిమోనీ, టెస్టిఫై అనేటువంటి పదాలు బయటకు వచ్చాయి. టెస్టిఫై అంటే సాక్ష్యము. ఇదేం పిల్లారా, మరి మరి అనేకమైనటువంటి ఈ లాటిన్ పదము టెస్టిస్ అనేటువంటి లాటిన్ పదము నుండే మరి టెస్టిమోనీ, టెస్టిఫై అనేటువంటి పదాలు ఉద్భవించినట్లుగా మరి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రిదేన్ పిల్లారా, మరి ఈ ప్రమాణాన్ని మరి పెద్ద దాసుడైనటువంటి దమస్కు ఎలియాజరు మరి ఆ యొక్క అబ్రహాముతో, యజమానుడైనటువంటి అబ్రహాముతో చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రిదేన్ పిల్లారా, మరి ఆ కాలాన్ని బట్టి మరి అబ్రహాము మరి తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలని తలపెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా మరి ఆలోచన చేస్తూ ఉన్నాడో, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. శపితమైన వారు తన కుమారునికి భారీగా రాకూడదని ఆలోచన కలిగి ఉన్నాడు. మరి దాని అంతటికీ దేవుడే సహాయం చేస్తాడు. ఈ వివాహము మరి జరిగించటానికి దేవుడి తన దూతలను పంపి సహాయం చేస్తాడు. కాబట్టి నీవు కనాను స్త్రీల్లో ఒక దాన్ని పెళ్లి చేయకుండా నా బంధువుల యొద్దకు వెళ్ళి ఒక ఆమెను నా కుమారుని భారీగా తీసుకుని రమ్మని తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్తో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, ఈ రోజున మన పిల్లలకు కూడా మనం వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాల్లో దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటో కనుక్కొనకుండా ఆ యొక్క మరి వెనకున్నటువంటి ఆస్తిని, ధనమును ఆధారం చేసుకుని మనకంటే మరి ఎక్కువ ధనమును ఆశిస్తూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వివాహం అంటే ఎక్కువ ఎవరు కట్నం ఇస్తారో వారిని మనం ప్రేమిస్తాం. ఎక్కువగా మరి ఎవరికి మరి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వారిని మనం ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడతా ఉంటాం. అయితే వారు దేవుని మరి భయభక్తులు కలిగిన వారైనా, దేవుని భయభక్తి వారు కుటుంబంలో కలిగి ఉన్నారా? దేవుడంటే భయమును, దేవుడంటే భక్తిని, మరి వాక్యం అంటే ప్రేమ, ఇట్లాంటి మనస్సు కలిగిన వారిని చేసుకోనకుండా వారి వెనుక ఉన్న ఆస్తిని మరి బలగమును చూసి రోజున సంబంధాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఇదేం పిల్లలు, అబ్రహాము దేని మీద కూడా దేని మీద ఆధారపడ్డాడు? దేవుని వాగ్దానం మీద మాత్రమే ఆధారపడ్డాడు. ఎక్కడ శపితమైనది మరి ప్రవేశించకుండా, అపవాదికి చోటు లేకుండా తన కుమారుని యొక్క వివాహానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇదేం పిల్లారా, ఇంతటి మరి ప్రణాళికాబద్ధమైన దేవుని చిత్తమైన మరి ప్రణాళిక మరి ఆలోచన అబ్రహాముకి ఎలా సాధ్యమైంది అని అంటే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి దేవుడి నీతిగా ఎంచాడు. తన నమ్మకత్వాన్ని తన చివరి గడియ వరకు, చివరి క్షణం వరకు కూడా విడిచిపెట్టలేదు. అబ్రహాము కలిగి ఉన్న ఈ నిశ్చయత, ఈ భక్తి, యథార్థత మనం కలిగి ఉండాలి. మనము కూడా అబ్రహాము ఆలోచించినట్లుగా శపితమైన వారిని, దేవుని భయభక్తులు లేని వారిని మనము మరి మన ఇంటిలోనికి ఆహ్వానించడం కాదు, కానీ మరి భార్యలుగా, మన కుమార్తెలకు భార్యలుగా, భర్తలుగా మరి తీసుకుని రావటం కాదు. రక్షింపబడిన మనము, రక్షణ పొందుకున్న వారే మరలా మన ఇంటిలో కలవాలి. ఒకవేళ రక్షణ లేని వారు మన ఇంట్లోకి వస్తే మనం కలుషితమైపోతాం.
అబ్రహాము ఎంత జాగ్రత్త పడ్డాడండి. దేని పిల్లరా, అంత పెద్ద దాసుడితో ఖండితంగా చెప్తా ఉన్నాడు. మరి తొడ కింద చేపెట్టి ప్రమాణం చేయించుకుంటూ ఉన్నాడు. అవును, మనం తీసుకునే నిర్ణయాలలో ఎంత ఖచ్చితత్వం ఉండాలి. అంతటి ఖచ్చితత్వమైన నిర్ణయాలు పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధమైనటువంటి నిర్ణయాలు చేసే మరి కుటుంబంగా నీవున్నావా? అబ్రహాము కుటుంబంలో నుండి, అబ్రహాము జీవితంలో నుండి ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంతటితో ఈ పాఠాన్ని ఇక్కడ ముగిద్దాం. రేపటి దినాన్న మిగతా భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అబ్రహాము ఏ రీతిగా ఆలోచన కలిగి ఉన్నాడో, తన కుమారునికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఆయన ఇదిగో శపితమైన వారిలో నుండి కాకుండా ఇదిగో తన బంధువుల యొద్దకు వెళ్ళి, తన స్వజనుల యొద్దకు వెళ్ళి కుమార్తెను తీసుకునిరా, దేవుడు వాగ్దానం చేసినటువంటి విషయాన్ని అబ్రహాము జ్ఞాపకం చేసుకుని, నాయన ఇదిగో నీకు ఎలాగునా లోబడ్డాడో, నీపైన ఎలా నాయన ఆధారపడ్డాడో నాయన, ఇదిగో తండ్రి నా ఈ వాక్యంలో నుండి మాతో మాట్లాడావు. అబ్రహాము కలిగి ఉన్న ఆ యొక్క ఉద్దేశము, ఆ నిర్ణయము, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి అబ్రహాము ఎక్కడ కూడా అపవిత్రతకు మరి శాపమునకు దావివ్వకుండా నాయన పరిశుద్ధులైన వారిని మరి వివాహానికి నాయన అర్హులు అని చెప్పి తన కుమారునికి కనాను స్త్రీలలో ఒక దానిని కాకుండా తన బంధువుల యొద్దకు వెళ్ళి మరి భార్యను తెమ్మని తన దాసునితో ప్రమాణం చేసుకున్న రీతిని మేము ధ్యానం చేశాము నాయన. అవును తండ్రి, అయినా ఇదిగో దేవా, నిజమైన భక్తి కలిగిన వారు, నీపైన నమ్మకత్వం కలిగిన వారు, నీ మీద ఆధారపడినటువంటి వారు ఎలాంటి నిర్ణయాలు చేయగలరు నాయన. ఈ రోజున నాయన మా కుటుంబాలలో ఎలాంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నామో వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా నాయన నీవు సత్యవంతుడైన దేవుడు అని, సమస్తమును నిర్ణయించేది నీవే అని ఎరగకుండా మా సొంత నిర్ణయాలు చేసి పాడైపోతున్నటువంటి అనేక మంది ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మా సొంత నిర్ణయాలు కాదు కానీ వాక్యానుసారమైన మీ లేఖనాలను ధ్యానం చేస్తూ, మీ వాగ్దానాలను, మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను, చిత్తాన్ని గ్రహించేవారిగా మా మనస్సులను తెరవమని అయా ఇదిగో తండ్రి, అపవాది చేత ఇలాంటి నిర్ణయాలు చేయకుండా నాయన మరలు కొల్పబడిన వారమై నీకు దూరముగా వెళ్ళిపోతున్నటువంటి అనేక ఆత్మలను అయా మరలా మీరు దర్శించమని, వారి నూతనమైనటువంటి ఆలోచనలతో వారి హృదయాలను నింపమని, అయా మనస్సు, ఆలోచన యావత్తు మీపైన ఆధారపడేటువంటి కుటుంబాలుగా తయారు చేయమని, ఈ దినం మేము చేయ పనులన్నింటినీ కనుదృష్టి ఉంచి నైనా మీ దోతల కాపుతలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.